జై శ్రీమన్నారాయణ. శ్రీమతి రామానుజన్మహ. మన గోదమ్మ గారు ఇవాళ రోజున 17వ పాసుర వైభవాన్ని అనుగ్రహించారు. తెలుసుకుందాం. అంబరమే తన్నీరే సూరే అరం செய்யும் எம்பெருமான் நந்தகோபாலா யசுந்திராய் கொம்பனார்க்கெல்லாம் கொசுந்தே குலவிளக்கே எம்பெருமாட்டி யசோதா அறிவுராய் அம்பர மூடருத்து ஓங்கி உலகளந்தா ஒம்பரு கோமானே உறங்காது யசுந்திராய் செம்பொன் கசலடிச் செல்வா பலதேவா உம்பியும் நீயும் உறங்கேல் ఓరెంబావాయ్. మనము వెనకాల పాసురంలో 16వ పాసురంలో నేసనిలై కదవు నీకు ఏలోరెంబావాయ్ అని సేవించాం. కానీ 17వ పాసురంలో ఉరంగ్ ఏలోరెంబావాయ్ అని సేవించకూడదు. ఈ పాసురం ఉరంగేల్ ఓరెంబావాయ్. ఉరంగు అంటే బాగా పడుకోండి అని అర్థం. ఉరంగేల్ నిద్ర నుండి మేలుకోండి అని అర్థం. కనుక ఈ పాసురం ఉరంగేల్ ఓరెంబావాయ్ అని సేవించాలి. ఇక మన గోదమ్మ గారు ఇవాటి రోజున 5 లక్షల మంది గోపికలతో నందగోపుణ్ణి, యశోదమ్మని, బలరాముణ్ణి, కృష్ణయ్యని మేల్కొలుపుతూ ఉన్నారు. ముందుగా 5 లక్షల మంది గోపికలు మన గోదమ్మ గారు ద్వారపాలకులు, క్షేత్రపాలకులు అనుమతి ఇవ్వగానే లోపలికి వెళ్ళగానే 3 మంచాలు కనిపించినాయి. మొదటి మంచం మీద నందగోపుడు, రెండో మంచం మీద మన యశోదమ్మ గారు, మూడో మంచం మీద కృష్ణయ్య, బలరాముడు పడుకుని ఉన్నారు. ముందుగా మొదటి మంచం మీద పడుకుని ఉండే నందగోపుడిని ప్రార్థిస్తూ ఉన్నారు. మొదటి మంచం మీద కృష్ణ బలరాములు పడుకోవచ్చును కదా, నందగోపుడు పడుకున్నాడేంటి అంటే మనకు పెరియవాత్సాన్ పిళ్ళై మూవాయిరప్పటి వ్యాఖ్యానంలో లేదు, అలాగే మొదటి మంచం మీద పడుకుని ఉంటే ఒక ఆమె తీసుకువెళ్ళిపోయింది, అందుకని ఇప్పుడు కృష్ణయ్యను రక్షించాలి అని మొదటి మంచం మీద నందగోపుడు పడుకున్నాడు అన్నారు. ఎవరిని తీసుకెళ్లారు అంటే మన యొక్క కృష్ణయ్య కొడుకు ప్రద్యుమ్నుడు, ప్రద్యుమ్నుడు యొక్క కొడుకు అనిరుద్ధుడు కదా. ఈ అనిరుద్ధుడు ద్వారకలో పడుకుని ఉన్నాడు. ద్వారకలో పడుకుని ఉండగా అనిరుద్ధుడు బాణాసురుడి కూతురు ఉష, ఆమె కలగన్నది. కలలో ఎవరు కనిపించారు అంటే అందగాడైన అనిరుద్ధుడు కనిపించాడు. మధ్యరేత్రిలో లేచి కూర్చుంది ఉష. ఆ ఉషకి ఒక అందమైన చిలకత్త చిత్రలేఖ అంటే చిత్రాలు గీస్తూ ఉందన్నమాట. ఉష ఏదైతే చెప్పిందో అది చిత్రం గీసేస్తూ ఉంటుంది. వెంటనే అనిరుద్ధుడిని వర్ణించింది. కలలో చూసిన అనిరుద్ధుడిని చక్కగా డ్రాయింగ్ వేసేసిందట చిత్రలేఖ ఆ అనిరుద్ధుడి యొక్క ముఖాన్ని. వెంటనే ద్వారకకు వెళ్ళి మంచంతో సహా అనిరుద్ధుడిని తీసుకువచ్చేసింది చిత్రలేఖ. అలాగే పీతాంబరశ్రగ్వి సాక్షాత్ మన్మథ మన్మధుడు కూడా మన స్వామి దగ్గరకు వచ్చి బిచ్చం ఎత్తుకున్నట్ట. ఏం బిచ్చం? కొంచెం అందం ఇవ్వు స్వామి అని. అటువంటి మన్మధుడికే అందాన్ని దానము చేసిన మన్మథ మన కృష్ణయ్య. అటువంటి కണ്ണన్ని రక్షించాలి అంటూ మొదటి మంచం మీద నందగోపుడు పడుకుని ఉన్నాడు. అంబరమే తన్నీరే సోరే అరం செய்யும் ఎంబెరుమాన్ నందగోపాల యశుందిరాయ్. ఎంబెరుమాన్ అంటున్నారు నందగోపుణ్ణి. అదేంటి ఎంబెరుమాన్ అంటే కృష్ణయ్య కదా, మరి ఎంబెరుమాన్ అని నందగోపుణ్ణి వర్ణిస్తున్నారే. ఇప్పుడు మాకు స్వామి కృష్ణయ్యను ఇచ్చే స్వామి ఎవరు అంటే ఎంపెరుమాన్. కనుక ఎంపెరుమాన్ నందగోపుడు. ఎటువంటి నందగోపుడు? అంబరమే వస్త్రాన్ని, తన్నీరే నీటిని, సోరే అన్నప్రసాదాన్ని, అరం చెయ్యం ధర్మబుద్ధిగా దానం చేసేవారు. మనం ధర్మబుద్ధిగా చేయట్లేదా దానము అంటే మనం చేసే దానము ఎలాంటిది, నందగోపుడు చేసే దానం ఎట్లాంటిది. మనము ఏదైనా వస్తువు దానం చేసామనుకోండి, మళ్ళీ తిరిగి ప్రతిఫలాన్ని ఆశిస్తాం మనం. అయినా ఎటువంటిది మనం దానం చేస్తాము? సుమారు చందనాన్ని ప్రక్క వాళ్ళకి ఇస్తాం. మంచి చందనాన్ని మనం దాచుకుంటాం. జాకెట్ ముక్క రవిక ఎవరికైనా పెట్టాలి అంటే సుమారు రవిక గుడ్డను పెడతాం. మంచి జాకెట్ వస్త్రము మనం కొనుక్కుంటాం. తాంబూలం ఇచ్చేటప్పుడు సుమారు తమలపాకులు పక్క వాళ్ళకి ఇస్తాం. మంచి తమలపాకులు మనం తాంబూలంగా వేసుకుంటాం. మన దానం ఇలాంటిది. కానీ నందగోపుడి దానం ఎటువంటిది అంటే మంచి మంచి వస్త్రాలు, నీరు, అన్నదానం చేస్తూ ఉన్నట్ట. అరం ఎలా చేస్తున్నారు? ధర్మబుద్ధిగా. అంటే ఇలా 3 దానాలు చేస్తూ వేరే ప్రతిఫలాన్ని ఆశించకుండా
ధర్మంగా, అంటే దానము చేయడమే ప్రయోజనంగా దానం చేస్తున్నారట నందగోపుడు. పెద్దవాళ్ళు ఏదైతే ఆచరిస్తారో పిల్లలు అదే ఆచరిస్తారు. పెద్దవాళ్ళు స్నానము చేయకుండా బాలభోగం టిఫిన్ తిన్నారనుకోండి, స్నానము చేయకుండా పాలు తాగారనుకోండి, పిల్లలు స్నానం చేయకుండానే టిఫిన్ తింటారు, స్నానం చేయకుండానే తాగుతారు. సరే ఎప్పుడు చేస్తారు స్నానము? పనులన్నీ అయినాక పెద్దవాళ్ళు స్నానం చేశారనుకోండి, పిల్లలు అలాగే చేస్తారు. చక్కగా పెద్దవాళ్ళు కూడా నిత్యము పురుషుల యొక్క అనుష్ఠానం ఏమిటి? నిత్యకర్మ తిరువారాధన చేయడము, సంధ్యావందనం చేయడము, సాయంత్రం విష్ణు సహస్రనామం చేయడం. ఇవి పెద్దలు ఆచరించకుండా మా పిల్లాడి విష్ణు సహస్రనామం చదవట్లేదు, మా అమ్మాయి సన్నిధికే రాదు, మా అమ్మాయి స్వరూపమే పెట్టుకోదు, అసలు స్వరూపం ఏమిటి, నుదుట చుక్కనే పెట్టుకోదు అని చెప్తూ ఉంటారు. ముందు ఎవరు ఆచరించాలి? అదంతా కూడా పెద్దవాళ్ళు ఆచరించాలి. పెద్దవాళ్ళు ఎప్పుడైతే ఆచరించారో వాళ్ళ పిల్లలు ఆచరిస్తారు. కనుక ఇప్పుడు నందగోపుడు ఎటువంటి వాడు అంటే వస్త్రదానము, నీటి దానము, అన్నదానం చేసేవారు. కనుక నందగోపుడు తండ్రి గారు చేస్తున్నారు కాబట్టి మన పిల్లాడైన కృష్ణయ్య ఈ 3 దానం చేశాడట. ఎవరికి? అంబరమే వస్త్రాన్ని దానం చేశాడు. ఎవరికి దానం చేశాడు? ద్రౌపది పిరాట్టి నిండు సభలో ఉండగా 5 పంచ పాండవులు 5 భర్తలు ఉండగా రక్షించడానికి ఎవ్వరూ రాలేదు. శంఖచక్ర గదాపాణి ద్వారకా నిలయ అచ్యుత గోవింద పుండరీకాక్ష రక్షమామని శరణాగతి చేయగానే కన్నన్ వస్త్రాన్నిచ్చి రక్షించాడు. ఈ గుణం ఎక్కడి నుంచి వచ్చింది? నందగోపుడి నుంచి వచ్చింది. తన్నీరే నీటి దానం చేస్తూ ఉన్నారు నందగోపుడు. అలాగే మన కన్నన్ ఎక్కడ నీటి దానం చేశారు? కురుక్షేత్ర యుద్ధ సంగ్రామంలో అర్జునుడు అలాగే వెళ్ళేవాడట. యుద్ధం అయిన తర్వాత రథ సారథిగా ఉన్నాడు కదా కృష్ణయ్య. కనుక గుర్రాలకి దాహార్తిని తీర్చడానికి నీటినంతటిని కూడా ఇచ్చేవాడట, దాహార్తిని తీర్చాడట గుర్రాలకి. అలా నీటి దానం కన్నన్ చేశాడు. అదేవిధంగా సోరే మన నందగోపుడు అన్నదానం చేశారు, మన కృష్ణయ్య అన్నదానం చేశారు. ఎక్కడ? ముని కుమారుల గోపకులకు ఆకలి వేస్తోందట. గోపకులు మన కృష్ణయ్య గోవుల్ని కాయడానికి బృందావనానికి వెళ్ళారు. కన్నా కన్నా మాకు బాగా ఆకలి వేస్తోంది కన్నా అన్నారట గోపకులందరూ కూడా కృష్ణయ్య దగ్గరకు వచ్చి. సరే యమున దాటిన తర్వాత మునులందరూ కూడా యజ్ఞయాగాదులు చేస్తున్నారు కనుక ప్రసాదాలు ఎక్కువగా ఉంటాయి కనుక వెళ్ళి అడగండి అంటాడట కృష్ణయ్య. సరే గోపకులందరూ యమున దాటి అవతలకు వెళ్ళి మహర్షులందరినీ అడిగారు. లేదు లేదు ఇంకా సాత్తుమురి అవ్వలేదు కనుక ఇప్పుడే పెట్టం ప్రసాదాలు, తర్వాత రండి అన్నారట. వచ్చి కృష్ణయ్యకు చెప్పాడట గోపకులందరూ కూడా. సరే ఇప్పుడు వాళ్ళ ముని పత్నుల దగ్గరకు వెళ్ళండి అన్నారట. వెంటనే మళ్ళీ గోపకులందరూ కూడా ఆ ముని పత్నుల దగ్గరకు వెళ్ళారట. సరే మమ్మల్ని ఇలా కన్నన్ పంపించాడండి, మాకు బాగా ఆకలి వేస్తోంది, మాకు అన్నం పెట్టమన్నాడు అని చెప్పారట గోపకులందరూ కూడా. సరే ముని పత్నులు అన్నారట, వీళ్ళు యజ్ఞ ముఖంగా ఆ యజ్ఞ ముఖంగా వేంచేసి ఉండే అగ్ని భగవానుడు అంతర్యామిగా ఉండే స్వామికి ప్రసాదాలు సమర్పిస్తున్నారు. మేము నేరుగా ప్రసాదాలు సమర్పిస్తాము అని కన్నన్ చెప్పినట్లుగా గోపకులందరికీ ప్రసాదాలన్నీ పెట్టారట ముని భార్యలు, ముని పత్నులందరూ కూడా. అలా కన్నన్ వాటికి ఆకలిని తీర్చాడు, గోపకుల యొక్క ఆకలి. కనుక అరం సేయం. అలాగే మన నందగోపుడు కూడా వస్త్రదానం, అదేవిధంగా నీటి దానం, ప్రసాదం, అన్నదానము ధర్మబుద్ధిగా ఏది ఆశించకుండా చేసేవారు. ఎంబెరుమాన్, అటువంటి ఎంపెరుమానే నందగోపాల వస్త్రదానం, నీటి దానం, అన్నదానం చేశారు. గోపికలకే ఏ దానము చేయట్లా కనుక కృష్ణయ్యను మాకు దానంగా ఇవ్వండి అని అడుగుతున్నారు మన గోపికలందరూ కూడా. నందగోపాల యశుందిరాయ్. సరే నందగోపుడు సరి లోపలికి వెళ్ళండి అన్నాడట. సరే అందరూ మళ్ళీ ఎవరి మంచం దగ్గరకు వచ్చారు? యశోదమ్మ గారి మంచం దగ్గరకు వచ్చారు. ఇప్పుడు యశోదమ్మ గారిని మేలుకొలుపుతున్నారు. కొంబనార్కెల్లాం కుషిందే కుల విళక్కే ఎంబెరుమాటి యశోదా అరివురాయ్. నందగోపుడు ఎంబెరుమాన్ అయితే మన యశోదమ్మ గారు ఎంబెరుమాటి. ఎంబెరుమాన్ అంటే మాకు స్వామి అని అర్థం, ఎంబెరుమాటి అంటే మాకు స్వామిని అని అర్థం. కనుక ఏమని పిలుస్తున్నారు యశోదమ్మని? ఎంబెరుమాటి. కొంబనార్కెల్లాం కొజుందే. ఎటువంటిది యశోదమ్మ అంటే నారీనాం ఉత్తమా వధూ. ఈ గోపికలు అంటే గోకులంలో ఉండే
గోపిక స్త్రీలందరికీ కూడా చిగురు వంటిదట మన యశోదమ్మ. అంటే గోపికలకు గొల్లలకు ఏ కష్టము రాకుండా జాగ్రత్తగా చూసుకునేదట యశోదమ్మ గారు. కష్టం వస్తే తన కష్టంగా భావించి ఆ కష్టాన్ని పోగొట్టేదట. కూల వీళ్ళకే అంటే దీపం ఎలా అయితే కాంతినిస్తుందో అంటే చూపునిస్తుంది, అలాగే అందరికీ కన్ను వంటిదట మన యశోదమ్మ గారు. అటువంటి ఎంబెరు మాటి మధ్య మంచం మీద ఎందుకు పడుకుని ఉన్నారు యశోదమ్మ గారు అంటే, ఇటు కట్టిల్ అంటే మంచం మీద పడుకుని ఉండే నందగోపుణ్ణి చూసుకుంటూ ఉంటుంది, ఇటు పక్కన పడుకున్న కృష్ణయ్యను చూసుకుంటూ ఉంటుంది. తల్లి కైంకర్యం ఏమిటి అంటే భర్తను చూసుకోవాలి, బిడ్డను చూసుకోవాలి. కనుక ఈ నందగోపుణ్ణి చూసుకుంటుంది, ఇటువైపు పడుకుని ఉండే మన కృష్ణయ్యను చూసుకుంటూ ఉండడానికి మధ్యలో పడుకున్నదట మన ఎంబెరు మాటి యశోదమ్మ గారు. కనుక అరివురాయ్ యశోదమ్మ మేలుకో అని ప్రార్థిస్తూ ఉన్నారు. సరే, యశోదమ్మ గారు అనుమతి ఇచ్చారు. ఇప్పుడు మధ్యలో పడుకున్నారు యశోదమ్మ గారు. మధ్య అంటే ఏమి? అష్టాక్షరి మంత్రంలో మధ్య పదం ఏమిటి? నమః. మహన నాకు నేను రక్షకురాలను కాదు. ఎవరు రక్షకుడు? నారాయణుడే రక్షకుడు. ఆ నారాయణుడు ఎవరు? అంబరమూడ ఋతువోంగి ఒలగళంద కన్ననే రక్షకుడు. కనుక ఆ మధ్య పదమైన నమః శబ్దార్థం తెలియజేసేది మనకు మధ్య మంచం మీద పడుకుని ఉన్న యశోదమ్మ గారు. కనుక ఎంబెరు మాటి యశోదాయ్ అరివురాయ్ యశోదమ్మ గారు అనుమతి ఇచ్చారు. వెంటనే మూడవ మంచం మీద మన కృష్ణయ్య బలరాముడు పడుకుని ఉన్నారు. కృష్ణయ్యను మేలుకొలుపుతోంది. అంబరమూడ ఋతువోంగి ఉలగళంద ఉంబర్ కోమానే ఉరంగాదు యజుందిరాయ్. ఉంబర్ కోమానే అంటే దేవతలకు రాజైనవాడా, దేవతలను రక్షించేవాడా. ఎవరు రక్షించేవాడు? ఇంద్రుడు. దేవతల్లో ప్రధానమైన వాడు ఎవరు అంటే ఇంద్రుడు. ఆ ఇంద్రుడికి కష్టం రాగానే అంబరం ఊడరుత్తు ఓంగి పొట్టి బ్రహ్మచారిగా వచ్చాడు వామన స్వామిగా. ఎక్కడికి? బలి చక్రవర్తి దగ్గరకు రాగానే ఆ వామన సౌందర్యాన్ని సేవించి ముగ్ధుడైపోయినాడు. ఇటువంటి వాడు ఏదడిగినా నేను ఇచ్చేయాలి అనుకున్నాడు బలి చక్రవర్తి. పక్కన శుక్రాచార్యుడు చెప్తూనే ఉన్నారు, వచ్చినవాడు సామాన్యుడు కాదు సుమా. ఆ మాట చాతుర్యం చూసావా? ఆ అందము చూసావా? మావలి మూవడి తా అంటున్నట్ట. అసలు భిక్షకు వచ్చిన వాడు అంటే బిచ్చగాడు పొగడాలి. పొగిడితేనే కదా ఎదుటి వాళ్ళు డబ్బులు ఇస్తారు. కానీ మన వామన స్వామో మావలి మూవడి తా అంటున్నట్ట. మహాబలి 3 అడుగులు ఇవ్వు అని. సరి 3 అడుగులు ఇద్దాము అనుకున్నాడు బలి చక్రవర్తి. వెంటనే ఒక పాదముతో అతల వితల సుతల తలాతల రసాతల మహాతల భాతాళాలు, భూలోక భువర్లోక సువర్లోక తపోలోక జనలోక సత్యలోకం, ఇలా ఒక పాదంతో పైలోకాలన్నీ, ఒక అడుగుతో పైలోకాలన్నీ కొలిచాడు, ఒక అడుగుతో కింద లోకాలన్నీ కొలిచాడు. ఇలా అంబరం ఊడరుత్తు ఓంగి పెరుమాళ యొక్క తిరువడి సత్యలోకము వరకు వెళ్ళిపోయిందట. ఉలగళంద కనుక లోకాలన్నీ కొలిచిన దేవతలకు నాయకుడు రాజు అయిన ఓ కన్నా వరంగాదు నిద్రించకు ఏజుందిరాయ్ మేలుకో అని ప్రార్థిస్తున్నారు మన గోదమ్మ గారు కృష్ణయ్యని. అయితే మన గోదమ్మకు వామన అవతారం అంటే చాలా ఇష్టము. కనుకనే త్రివిక్రమావతార వైభవాన్ని 3 అడుగులు కదా, 3 అడుగులు 30 పాసురాలు, 30 పాసురాలలో 3 సార్లు త్రివిక్రమ వైభవాన్ని అనుగ్రహించారు గోదమ్మ గారు. కనుక మొదటి 10 పాసురాలలో 3వ పాసురంలో ఓంగి ఒలగళంద ఉత్తమన్ అని త్రివిక్రమ వైభవాన్ని అనుగ్రహించారు. తర్వాత రెండవ 10 పాసురాలలో 17వ పాసురంలో అంబరమూడరుత్తు ఓంగి ఒలగళంద మళ్ళీ త్రివిక్రమ వైభవాన్ని అనుగ్రహించారు. 3వ 10 పాసురాలలో అన్ను ఇవ్వులగమళందా ఎడిపోతి మళ్ళీ త్రివిక్రమ వైభవాన్ని అనుగ్రహించారు. అంటే గోదమ్మ గారికి త్రివిక్రముడు అంటే అంత ఇష్టమట. కనుక ప్రయోజనాంతర పరులు దేవతలు ఎటువంటి వారు అంటే పెరుమాళ దగ్గరకు వచ్చి పెరుమాళని కోరుకోకుండా వేరే లౌకిక కోరికలు కోరేవారు. కనుక ప్రయోజనాంతర పరులైన దేవతల కోసమని లోకాలన్నీ కొలిచేవే. ఇప్పుడు మా కోసం లోకాలన్నీ కొలవక్కర్లా,
పెరగక్కర్లేదు, ఇంతింతై వటుడింతై మరియు తానింతై నభోవీతి పైనంతై తోయద మండలాగ్రమున గల్లంతై, ఇలా ఏమీ కొలవక్కర్లేదు స్వామి. బిచ్చగాడిగా వెళ్ళవలసిన అవసరం లేదు ఎక్కడికి కూడా. దేవతల కోసం అన్ని చేసేవే, మా కోసం ఏం చెయ్యక్కర్లా, మేలుకో యశుందిరాయ్ చాలు అంటున్నారు మన గోదమ్మ గారు. సరే, లేవలేదు కృష్ణయ్య. ఎందుకు లేవలేదు? మనం ఏదైనా అడిగాం పెరుమాళ్ళని, అది తీరలేదు. ముందుగా ఎవరిని తిడతాము? అడిగిన వాళ్ళని తిడతాం. అంటే పెరుమాళనే కదా అడిగింది, కనుక కోరిన వాళ్ళనే తీర్చలేదు అంటే, నువ్వు తీర్చలేదు స్వామి, ఇన్ని చేశాను అన్ని చేశాను అయినా నువ్వు నా కోరిక తీర్చలేదు అని పెరుమాళ్ళ మీదే పోట్లాట. కానీ మన ఆళ్వార్లు గోదమ్మ ఎటువంటి వారు అంటే, పెరుమాళ్ళు ఉలుకు లేదు పలుకు లేదు అలాగే వేంచేసి ఉన్నారు అంటే నేనే ఏదో తప్పు చేసుంటా, కనుక నేనేం తప్పు చేశాను అని ఆలోచించారు గోదమ్మ గారు. ఓ, బలరాముడు అన్న ఉండగా తమ్ముణ్ణి లేపితే ఎక్కడైనా లేస్తాడా కృష్ణయ్య? అందులో కണ്ണనికి ప్రాణం బలరాముడు అంటే. ఎవరు బలరాముడు? సాక్షాత్ ఆదిశేషన్. ఆదిశేషుణ్ణి విడిచిపెట్టి ఒక్క గడియ కూడా ఉండలేడు పెరుమాళ్ళు. ఆదిశేషుడి స్పర్శతో పెరుమాళ్ళు ఆనందపడుతూ ఉంటారు, పెరుమాళ్ళ స్పర్శతో ఆదిశేషుడు ఆనందపడుతూ ఉంటారు. కనుక సెంపొన్ కజలడి చెల్వా బలదేవ. సెంపొన్ ఆదిశేషుడే లక్ష్మణస్వామిగా అవతరించారు, ఆదిశేషుడే బలరాముడిగా అవతరించారు. కనుక సెంపొన్ కజలడి, ఎటువంటి తిరువడి బలరాముడిది అంటే పెద్ద బంగారు కడియాన్ని ధరింపజేశారట బలరాముడికి. ఎందుకు బంగారు కడియము? ఇప్పటి వరకు పిల్లాడు పుట్టినట్లుగా చనిపోతూ ఉన్నారు, 6 పిల్లలు చనిపోయారు. ఇప్పుడు కണ്ണన్ మాకు లభించడానికి కారణం ఎవరు అంటే బలరాముడి వల్ల. కనుక కృష్ణయ్య లభింపచేయడానికి కారణం బలరాముడు. బలరాముడు పుట్టినాకే కదా మన కృష్ణయ్య జన్మించాడు, కనుక దీనికి కారణం బలరాముడు. కనుక బలరాముడికి చక్కగా పాదానికి బంగారు కడియాన్ని ధరింపజేశారట. కనుక సెంపొన్ కజలడి, బంగారు కడియాన్ని ధరింపజేసుకున్న పాదము కలిగిన చెల్వా, సంపద కలిగిన బలరామా అంటున్నారు. ఏంటి సంపద బలరాముడికి? నిత్యము కണ്ണంతో ఉండడమే సంపద, నిత్యము కണ്ണన్ భుజాన చెయ్యి వేయడమే సంపద మన బలరాముడికి. కనుక చెల్వా బలదేవా ఉంబియుం నీయుం ఉరంగేల్. కనుక లోకంలో మన శ్రీరంగనాథుడు ఎక్కడ పవళించి ఉన్నాడు? ఆదిశేషుడి మీద. అదేవిధంగా సంపద కలిగిన తిరువనంతపురం. మొన్నటి వరకు ఛానల్స్లో ఏ ఛానల్లో అయినా మన అనంత పద్మనాభుడే. కనుక ఆ పద్మనాభుడు ఎక్కడ వేయించేసి ఉన్నాడు? కెడుమిడరాయమెల్లాం కేశవ, మన పాపాలన్నీ పోగొట్టేవారు కేశవ అన్న పద్మనాభుడు. కనుక ఆయన ఎక్కడ పడుకుని ఉన్నారు? ఆదిశేషుడి మీద. తిరువాట్టారు ఆదికేశవ పెరుమాళ్ళు ఎక్కడ పడుకుని ఉన్నారు? ఆదిశేషుడి మీద. కనుక ఎక్కడైనా పడక పడుకుంటుందా? పడక మీద అంటే మంచం మీద పడుకున్న వాళ్ళు నిద్రపోతారు, కానీ మంచం నిద్రపోతుందా? కనుక ఇక్కడ మంచం కట్టిలు ఎవరు అంటే ఆదిశేషన్, బలరామన్. కనుక ఓ బలరామ, ఎక్కడైనా మంచం పడుకుంటుందా? మేలుకో అని ప్రార్థించారు మన గోదమ్మ గారు బలరాముని. ఉంబియం నీయం ఉరంగేల్ ఓరెంబావాయ్. నందగోపుణ్ణి ప్రార్థించగా మేలుకున్నారు, యశోదమ్మని ప్రార్థించగా మేలుకున్నారు, బలరాముని ప్రార్థించగా మేలుకున్నారు. కృష్ణ ఇంకా మేలుకున్నాడో లేదో రేపటి పాసురంలో తెలుసుకుందాం. కనుక ఇవాల్టి నామం ఉలగళంద, లోకాలన్నీ కొలిచిన త్రివిక్రమ అని నామాన్ని చెప్పారు మన గోదమ్మ గారు. ఈ త్రివిక్రముడు ఎక్కడ వేంచేసి ఉన్నాడు అంటే సీర్గాజీ దివ్యదేశంలో వేంచేసి ఉన్నాడు. பாசுரம். அம்பரமே தண்ணீரே சோரே அறம் செய்யும் எம்பெருமான் நந்தகோபாலாய சுந்திராய் கொம்பனார்க்கெல்லாம் குசுந்தே குலவிளக்கே எம்பெருமாட்டே சோதாய் அறிவுராய் அம்பரமோடறுத்து ஓங்கி உலகளந்தா உம்பர் கோமானே உறங்காதே சுந்திராய் செம்பன் கஜலடிச் செல்வா பலதேவா உம்பியும் நீயும் உறங்கேல் ஓர் எம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம்.